మీ అందరికీ నూతన సంవత్సర శుభాలు తెలియజేస్తూ మన ప్రభు రక్షకుడు నిరంతరం మనతో ఉన్న గొప్ప దేవుడు యేసయ్య శ్రేష్ఠ నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ 2025వ సంవత్సరం గురించి నేను ప్రభు సన్నిధానంలో ప్రార్థించుచున్నప్పుడు దేవుడు ఈ 2025వ సంవత్సరం గురించి ఒక వాగ్దానం బయలుపరిచారు. వాగ్దానము నేను నమ్ముతాను. ఎందుకంటే వాగ్దానం అనేది దేవుడిచ్చిన మాట. బైబిల్ గ్రంథంలో ఎన్ని వాగ్దానాలు ఉన్నప్పటికీ ఆ వాగ్దానాలన్నీ యేసుక్రీస్తు ద్వారా అందరి జీవితాల్లో నెరవేరుతాయి. వాగ్దానం అనేది కొందరి జీవితాల్లో, కొందరి మనస్సులో భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ మనము దేవుని పిల్లలం. అది దేవుని మాటని మనం విశ్వసించి దాన్ని అనుభవించడానికి ఇష్టపడతాం. ఎప్పుడైనా దేవుడు మాట ఇస్తే ఖచ్చితంగా ఆ మాట మన పట్ల నెరవేర్చుతారు. నమ్మడానికి ఆధారంగా ఒక వచనం నేను మీకు తెలిసిందే అయినా చెప్తాను. అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ 2వ ఉత్తరంలో 1వ అధ్యాయము బైబిల్ చూడండి, 20వ వచనం. దేవుని వాగ్దానములు ఎన్ని అయిననో ఎన్ని అయినా అవన్నీ కూడా క్రీస్తునందు ఆమేన్ లేక అవును అన్నట్లుగానే ఉన్నవి. గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి అంటే వాగ్దానాలు ఆయన వలన, క్రీస్తు వలన మన జీవితంలో జరిగేవిగా ఉన్నాయి, నిశ్చయములై ఉన్నవి, ఆమేన్ అన్నట్లు ఉన్నాయి. వాక్యం సత్యము, వాక్యము మనము నమ్మాలి. బైబిల్ గ్రంథంలోని వాగ్దానాలన్నీ మీకు ఎందుకు ఇవ్వబడ్డాయి అని మనం విశ్లేషిస్తే వాగ్దానాలు మనం రక్షింపబడ్డానికి ఇవ్వబడ్డాయి. కొన్ని వాగ్దానాలు రక్షింపబడిన మనం దేవుని ప్రజలం, దేవుని కుమార్తెలం, దేవుని కుమారులం అని చెప్పడానికి వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. అలా దేవుని కుమార్తెలుగా కుమారులుగా అయిన మన జీవితాల్లో ఈ లోకంలో ఒకవేళ శారీరక రుగ్మతలు బలహీనతలు వస్తే స్వస్థపరచడానికి కొన్ని వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి కొన్ని విషయాల్లో సమస్యలు, శోధనలు, శ్రమలు వస్తాయి. వాటన్నిటిలో తోడుగా ఉండి జయమిస్తానని ఇవ్వబడ్డాయి. కొన్ని వాగ్దానాలు మన జీవితాల్లో ప్రియులారా ఆర్థిక ఇబ్బందులు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, వస్తాయి. అందరూ ఆర్థికంగా వర్ధిల్లలేరు. చాలామంది ఈ మిడిల్ క్లాస్ పీపుల్, బిలో పోవర్టీ కింద ఉన్నవాళ్ళు, అంటే పేదరికం కింద ఉన్నవాళ్ళు ఇంకా ఉన్నారు. వాళ్ళందరూ నిరుత్సాహం చెందకుండగా వారి బీదరికాన్ని మర్చిపోయేటట్లుగా ఆర్థికంగా వృద్ధి చెందిస్తానని కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. ఇలాగా కొన్ని ప్రత్యేకమైన విషయాల్లో, కొన్ని సమస్యల్లో మనం చిక్కుకున్నప్పుడు దానికి కూడా వాగ్దానం ఉంది. పిల్లలు చదువు విషయంలో జ్ఞానం లేకపోతే ఆ విషయంలో కూడా దేవుని వాగ్దానాలు ఉన్నాయి. కనుక వాగ్దానాలు అన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చడానికి మన జీవితంలో ప్రభు ఇష్టపడుచున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మ ద్వారా చెప్పబడిన ప్రతి వాగ్దానం పౌలు గలతీయులకు రాస్తూ ఆ మాట కూడా తెలియజేస్తాడు. సో అబ్రాహామును గురించి మాట్లాడుతూ అబ్రాహాముకి ఇచ్చిన ప్రతి వాగ్దానం కూడా క్రీస్తు ద్వారా మనము స్వతంత్రించుకోగలం. 4th చాప్టర్ మీరు చదువుకుంటే ఈ విషయాలు తెలుస్తాయి. కనుక ప్రియులారా, వాగ్దానాలు నమ్మదగినవి. ఈ సంవత్సరం కొరకు ప్రార్థించినప్పుడు దేవుడిచ్చిన వాగ్దానము ఇది ఎవరికంటే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి ఆయన కృప కొరకు ఎదురు చూచే మనుషులందరికీ ఇది అందరిని ఉద్దేశించి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము
40-41 వచనాలు మధ్యలోని కొన్ని మాటలు ఈ సంవత్సరపు వాగ్దానం. ఈ సంవత్సరం ప్రియులరా మేలు జరుగు సంవత్సరం. ఏ జరిగే సంవత్సరం? మేలు జరిగే సంవత్సరం. ఎవరికి? దేవుని పిల్లలకి. నేను వాక్యంలో ఆ విషయాలు తెలియజేస్తాను. ఈ ఇయర్ ప్రామిస్ చూడండి, మీరు బైబిల్ చూడండి. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 39వ వచనంలో మధ్యలో, నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. 40 మధ్యలో, వారు నన్ను విడవకుండానట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించేదను. వారికి 41వ వచనం, మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. ఇది ఈ సంవత్సరపు వాగ్దానం. అంటే దేవుని తట్టు తిరగడానికి, దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించేటట్లు ఉండడానికి కూడా దేవుడు తనంతట తానే మనల్ని జ్ఞాపకం తెచ్చుకొని సహాయం చేస్తాడు. ఇది ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి చెప్పింది. నేను మెసేజ్లో చెప్తాను దాని గురించి. సో ఈ ప్రామిస్ దేవుడు ఈ సంవత్సరం తన ప్రజలైన వారందరి కొరకు ఇచ్చారు. దేవుడు సంతోషిస్తున్నాడట. దేనికోసం అంటే మన జీవితాల్లో మేలు చేయడానికి. సో దేవునికి ఆనందం. ఈ 2025 సంవత్సరం అంతా అనేకమైన మేలులో ప్రభువు మీ పట్ల చేయనై ఉన్నారు. కనుక ప్రతిరోజు ఈ వాగ్దానం ఎత్తిపెట్టుకొని, ఇలా ఇచ్చావు, వాగ్దానం ఇచ్చావు కదా, దాన్ని నెరవేర్చేవాడువు నీవే. మనం చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. ఒకటి, ఏ దేవుడైతే ఈ వాగ్దానం మనకిచ్చారో ఆ దేవుని యొక్క క్యారెక్టర్, ఆయన గుణ లక్షణాలు కానీ వ్యక్తిత్వం కానీ మనం నమ్మాలి. ఎందుకంటే ఆయన ఎవరో మనం నమ్మగలిగితే వాగ్దానం మీద విశ్వాసం ఉంచగలం. రెండోది, ఇచ్చిన వాగ్దానము విశ్వాసం ఉంచి ప్రార్థన చేయాలి. మూడోది, ఆ వాగ్దానం మన పట్ల దేవుని క్రియగా మార్పు చెందే వరకు కనిపెట్టాలి. నాలుగవది ప్రియులరా, దేవుడిచ్చిన వాగ్దానము ప్రతిరోజు ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తూ దాన్ని నిరంతరము ధ్యానించాలి. పగలు రాత్రి, ఈవెన్ పడుకున్నా సరే, నిద్రపోతున్నా సరే, ఆ సమయంలో కూడా వాగ్దానము ధ్యానిస్తూ ఉండాలి. జస్ట్ ఈ 4 విషయాలు, ఈ 4 స్టెప్స్ మీరు కానీ ఫాలో అవుతే వాగ్దానాలు మీరు నిశ్చయముగా ఆయన కృప ద్వారా అనుభవించగలరు. గట్టిగా చెప్దాం ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని ప్రజలైన మీరందరూ ఈ వాగ్దానాలు అనుభవించి సంతోషంగా ఆయన చేసిన మేలు అనుభవిస్తూ ఇతరులకు, ఈ లోక ప్రజలకు దేవుని గొప్పతనాన్ని మీరు అనుభవిస్తూ చూపించి చాటించేవారుగా ఉండాలని, అట్టి కృప దేవుడు మీకు దయచేయాలని మనసారా కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును కాక. వన్స్ అగైన్ ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరికీ నూతన సంవత్సరాల శుభాలు తెలియజేస్తున్నాను. అలాగే 2025 గూర్చి ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు దేవుడు బయలుపరిచారు. దాన్ని ప్రాఫెసీస్ అంటాం, ప్రవచనాలని చెప్తాము. సో వాటిని గురించి నేను తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. కొన్ని నేను మీకు తెలియజేస్తాను. ఈ 2025 సంవత్సరంలో ఇవి జరుగుతాయి కనుక మనము వాటి గురించి ప్రార్థించాలి. ఎప్పుడైనా సరే ఒక ప్రాఫెసీ రిలీజ్ అయితే అది జరిగే వరకు జరగాలని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ ప్రాఫెసీలో కీడు అనేవి వస్తే నీ చిత్తమైతే అవి జరగకుండా తప్పించని చెప్పి ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? అది కనుక ఇది మన బాధ్యత అన్నమాట. మొదటి విషయం, ఈ సంవత్సరం ప్రియులరా ఎప్పుడు లేని రీతిలో ఆది అపోస్తలులు లాంటి వాళ్ళు దేవుడు లేవనెత్తుతారట. ఆది అపోస్తలులు, నేను వరల్డ్ వైజ్ చెప్తున్నాను, ప్రపంచంలో అన్ని దేశాల్లో ఆది అపోస్తలుల కాలంలో దేవుడు ఎలాగ బలమైన కార్యాలు జరిగించారో, వారికి భయం లేకుండా ఎలాంటి పరిస్థితులైనా ఛాలెంజ్గా నిలబడి యేసుక్రీస్తు యొక్క సువార్తను, అంటే జనన మరణ పునరుద్ధానం గురించి ఎంత ధైర్యంగా చెప్పారో, అంతేకాకుండా వాళ్ళు చెప్తున్న వాక్యం నిజమని ప్రజలు గ్రహించినట్లుగా వాళ్ళు వెనువెంటనే సైన్స్ అండ్ వండర్స్ ఫాలో అయ్యాయి. దేవుడు వారి ద్వారా అనేక అద్భుతాలు చేశారు. రోగులను స్వస్థపరిచారు, కుదిరిన రోగాలను బాగు చేశారు, దయ్యాలు పట్టిన వారిని, అలా దయ్యాల చేత పీడింపబడుతున్న వారిని విడిపించారు. కొంతమంది చనిపోయిన వారిని సైతము ఆది అపోస్తలుల ద్వారా దేవుడు బ్రతికింప చేశాడు. అర్థమైందా? భూమిని తలకిందులు చేసేవారు ఇక్కడ కూడా వచ్చారు అనేటట్లుగా చేశాడు.
అలాంటి వారు ఈ 2025 సంవత్సరంలో దేవుడు మరలా లేపుతారనమాట. సో దైవజనులు కొంతమంది యవనస్తులైన వారు అలాగ సేవ చేయాలని ఆశపడితే ఖచ్చితంగా దేవుడు వారిని అలా వాడుకుంటారు. ఇది మొదటిది. రెండవది, మన దేశంలో ఈ సంవత్సరము ప్రియులారా సువార్త అధికంగా ప్రబలుతుంది. సువార్త జరగకూడదని ఎన్ని ప్రయత్నాలు వేశానా, ఎన్ని ఆటంకాలు కల్పించి ఎన్నో శ్రమలకు గురి చేసినప్పటికీ ఈ సంవత్సరం ప్రియులారా దేవుడు వారి ఆలోచనలకు భిన్నంగా దేవుడు తన వాక్యపు వెలుగును మన దేశమంతటా ప్రకాశింపచేస్తారు. ఖచ్చితంగా దేవుని వాక్యం భారతదేశంలో ఎక్కువ అవుతుంది ఈ సంవత్సరం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. చాలు. మూడోది ప్రపంచంలో నేను చెప్పేది, ఇప్పుడు ప్రపంచంలో రోబోట్స్ని ఎక్కువ ఈ సంవత్సరంలో ఉపయోగిస్తారు. రోబోట్స్ ద్వారా పంటలు పండిస్తారు, రోబోట్స్ ద్వారా చాలా పనులు చేయిస్తారు. మార్కెట్కి వెళ్ళడానికి కూడా రోబోట్స్ను ఉపయోగించి చేసే పరిస్థితులు ఈ సంవత్సరంలో ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఈ వినియోగం ఎక్కువగా వస్తుంది. నాలుగోది, సూర్యునిలో ఎన్నడూ లేని రీతిగా, సూర్యుడు ఒక గోళం, మండుచున్న అగ్నిగోళం. సో సూర్యునిలో ఎన్నడూ లేని రీతిగా హీలియం అనే పదార్థము ఎక్కువ విడుదల అవుతుందని ప్రభు చెప్పారు. బహుశా ఈ హీలియం వలన రిలీజ్ అవ్వడాన్ని బట్టి గాలులు విపరీతంగా భూమి మీదకి వస్తాయన్నమాట. ఇప్పుడు మనకి ఈదురు గాలులు గట్ట వస్తాయి కదా తుఫాన్లు వచ్చినప్పుడు, అలాగా ఒక విధమైన తుఫాన్లు గాలులు సూర్యుని నుంచి భూమి మీదకి వస్తాయి. దానివలన చాలా నష్టం భూమి మీద ఏర్పడుతుంది అన్నమాట. కనుక సూర్యునిలో ఎన్నడూ లేని మార్పులు ఈ సంవత్సరంలో మనం చూడగలం. అది నష్టం కానీ ఉపయోగము మేలేమీ కాదు. అది కనుక ఇది ఈ సంవత్సరం మీరు చూడగలరు. ఐదోది, ప్రపంచంలో వాతావరణంలో సైతము ఎన్నడూ లేని రీతిగా చాలా పెను మార్పులు సంభవిస్తాయి. ఉదాహరణకి బాగా ఉష్ణంగా ఉన్న, అంటే వేడిగా ఉన్న ప్రాంతం అనుకోండి, అక్కడ చల్లగా ఉండే ఆస్కారం ఉంది. బాగా శీతల ప్రాంతం అనుకోండి, వాళ్ళకు ఉష్ణం అంటే తెలియకపోవచ్చు, వేడి తెలియకపోవచ్చు, వేడి వీచే పరిస్థితి ఉంది. అర్థమవుతుందా? ఇలా ప్రపంచ వాతావరణం అంతా ఎక్కడ లేని రీతిలో, ఎప్పుడూ లేని రీతిలో చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. చాలా చేంజెస్ వస్తాయి. శాస్త్రవేత్తలకు సైతము ఈ మార్పులు ఎందుకు ఇలా జరుగుతున్నాయో అర్థం కాకపోవచ్చు. అది దానివల్ల కూడా ప్రపంచానికి మేలేమీ కాదు, అది నష్టమే. ఆరోది ప్రియులరా, అమెరికా ప్రెసిడెంట్ గారు ఇప్పుడు ట్రంప్ కదా, సో ఆయన తీసుకొని కొన్ని నిర్ణయాలు బట్టి ఆర్థికంగా అమెరికా చాలా భయంకరంగా నష్టపోతుంది. ఆర్థికంగా అది పతనం అవుతుంది అన్నమాట. అమెరికా ఆర్థిక ఇబ్బంది ఎదుర్కొంటుంది. అలాగనే ఏడవదిగా అమెరికా మరియు ఆసియాలోని, ఆసియా ఖండంలో మంది కూడా ఒక దేశం, ఆసియాలోని అలాగనే కొన్ని కంట్రీస్లో, యూరోప్లోని కొన్ని కంట్రీస్లో ఎన్నడూ లేని రీతిలో, నేను మరలా చెప్తున్నాను, అమెరికాలోనూ ఆసియా ఖండంలోనూ యూరోప్లోనూ కొన్ని దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో ఎన్నడూ లేని రీతిగా సునామీలు, భయంకరమైన తుఫాన్లు, భూకంపాలు సంభవిస్తాయి. ఎన్నడూ లేని రీతిలో సునామీలు, ఫ్లడ్స్, ఎర్త్క్వేక్స్ అనేవి ఎక్కువ ఏర్పడతాయి అన్నమాట. దానివల్ల కూడా ప్రజలకి నష్టమే. ఎనిమిదోది, ప్రపంచంలో చాలా దేశాల్లో ఎన్నడూ లేని రీతిగా ఆర్థిక మాంద్యము ఏర్పడుతుంది. ఆర్థికంగా బాగా దివాలా తీస్తారనమాట, చాలా నష్టపోతారు. అలాగనే తొమ్మిదోది, ప్రపంచ దేశములలో ప్రభువు తన ప్రజలలో ప్రార్థించు ఆత్మను కుమ్మరించుతానన్నారు. అంటే ప్రార్థించే మనస్సు వాళ్ళకు ఉంచుతాన్నారు. ఎన్నడూ లేని రీతిలో ప్రార్థనా పరులు, ప్రార్థనా ధూపము ప్రపంచ దేశాల్లో దేవుని ప్రజలు వేస్తారనమాట. ప్రార్థన ధూపం లేపబడుతుంది అనమాట. సో దేవుడే ప్రార్థన చేసే మనస్సునిచ్చి ప్రార్థించేవారుగా చేస్తారు. ప్రేయర్ అనేది చాలా ముఖ్యం. ప్రార్థన అనేది మనకి జీవం లాంటిది. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ప్రార్థన లోపం ఉంది. అక్కడక్కడ ప్రార్థనా పరులు ఉన్నారనుకోండి, కానీ అంతకంటే ఎక్కువగా ప్రార్థించే వారిని దేవుడు లేపుతారు. సో ఎలాంటి వాళ్ళు అయినా సరే ప్రార్థన ఆత్మ వాళ్ళకు వచ్చిందనుకోండి, తప్పనిసరిగా వాళ్ళు ఏం చేస్తారు, ప్రార్థించకుండా ఉండలేరన్నమాట. కనుక దేవుడు ప్రార్థన అంటే ప్రార్థనకి ఇంపార్టెన్స్ ఉందని మనకు అర్థమవుతుంది. మీరు కూడా ప్రార్థనా పరులుగా మార్పు చెందండి. సో నెక్స్ట్ 10వది,
చైనా, రష్యా దేశాలు లాంటి కొన్ని దేశాల్లోనూ, ముఖ్యంగా ఈ దేశాల్లో చాలామంది ఎక్కువ మంది ఏం చేస్తారంటే వారి బాడీస్లో చిప్ అనేది ఇన్సెట్ చేసుకుంటారు, అంటే ఉంచుతారనమాట. చిప్ సిస్టమ్ వాళ్ళ ఉద్యోగాల్లో, వాళ్ళ పరిస్థితులలో ఇంకా పర్స్ డబ్బులు లేకుండా చిప్ను ఉపయోగించుకొని చేసే పరిస్థితి అనమాట. చిప్ వినియోగం అనేది రష్యా, చైనా కొన్ని దేశాల్లో ఉపయోగంలోకి వస్తుంది చిప్ అనేది. ఇవన్నీ ఎండింగ్ డేస్కి సైన్స్. ఇవి మళ్ళీ ఇంకోటి ఆఖరి అంత్యక్రీస్తు కూడా వేస్ క్లియర్ అవుతున్నాయి అన్నమాట. దాన్ని బట్టి మనం ప్రభు రాకడికి ఎంత దగ్గరగా ఉన్నామో అర్థమవుతుంది. 11వది, ఈ సంవత్సరము పంటలు పండించే వాళ్ళు ఎక్కువ నష్టపోతారు. ప్రపంచంలో కూడా, భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా, ముఖ్యంగా ప్రపంచంలో అనేక దేశాల్లో పంటలు ఎక్కువ నష్టపోవడాన్ని బట్టి, అంటే ఫ్లడ్స్ ద్వారా, వాతావరణ మార్పుల ద్వారా ఏమొస్తుందంటే భయంకరమైన ఆహారపు కొరత ఏర్పడి కరువు ఏర్పడుతుంది అనమాట. ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల ఆహారపు కొరత ఉంటుంది. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. నెక్స్ట్ 12వది, నైజీరియా దేశం మరియు కొన్ని యూరప్ దేశాల్లో ప్రాంతాల్లో ఎక్కువగా ఆర్థిక నష్టము, ఆహారపు కొరత ఏర్పడి ప్రజలు బహుగా నష్టపోతారు, కొంతమంది మరణిస్తారు. కొన్ని దేశాల్లో సివిల్ వార్స్ జరుగుతాయి. అంటే దేశాల్లో దేశ ప్రజలు ఏమవుతారంటే ఆ దేశ నాయకుని మీద, వాళ్ళ పద్ధతుల మీద నచ్చక ఏం చేస్తారు, తిరుగుబాటు చేస్తారు. అలాగే కొన్ని దేశాల్లో సివిల్ వార్స్ అనేవి జరుగుతాయి. ఒకసారి శ్రీలంక కొరకు ప్రభు చెప్పారు, అలాగే జరిగింది కదా, అలాగనమాట. సో ఇవి అంటే దేశాన్ని పాలించే వాళ్ళు సరైన రీతిలో ప్రజలకి నష్టం బాగా కలిగించే రీతిలో వారు పరిపాలన చేస్తున్న పరిస్థితులను బట్టి, వారు తీసుకున్న నిర్ణయాలు బట్టి వాళ్ళు ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఈ సివిల్ వార్స్ అనేవి మీరు చూడగలరన్నమాట. అలాగనే 14వది, గ్లోబల్ వార్స్ జరుగుతాయి. అంటే ప్రపంచంలో ఇప్పటికే కొన్ని దేశాలు యుద్ధం జరుగుతుంది కదా, రష్యా, ఉక్రెయిన్, అలాగనే ఇజ్రాయిల్. సో మీకు చూస్తున్నారు కదా. అలాగే ఇంకా మిగతా కంట్రీస్లో కూడా ఎక్కువ మంది వార్స్కే ఇంట్రెస్ట్ పడతారు, యుద్ధాలు చేసుకోవడానికే మొగ్గు చూపుతారు అనమాట. ఇక్కడ గ్లోబల్ వార్ మీరు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో చూస్తారు. దానివలన ఆయిల్ రేట్స్ ఎక్కువ పెరుగుతాయి. పెట్రోల్ ఏంటి, దానికి సంబంధించిన ఆయిల్స్ అనేవి విపరీతంగా పెరిగిపోతాయి అనమాట. 15వది, టిబెట్, మాల్దీవ్ ప్రాంతాల్లో కొన్ని వింత సంఘటనలు జరుగుతాయి. టిబెట్, మాల్దీవ్ ప్రాంతాల్లో కొన్ని వింత సంఘటనలు జరుగుతాయి. 16వది, మన దేశంలో ముంబై, గోవా, కలకత్తా ఇలాంటి ముఖ్య మహాపట్టణాల్లో ఎక్కువ ఆస్తి నష్టం సంభవిస్తుంది ఈ సంవత్సరం. కొన్ని భవనాలు బీటలు తీస్తాయి, కొన్ని కూలుతాయి, కొంతమంది ప్రాణం కోల్పోతారు. సో మరలా చెప్తున్నాను, ముంబై, గోవా, కోల్కతా మహాపట్టణాల్లో ఇవన్నీ జరుగుతాయి. సో అంటే మేబీ సునామీ అక్కడ కూడా రావచ్చు, భూకంపం రావచ్చు, ఇవన్నీ. 17, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన దావిసంలో ఒక ఆయన అరెస్ట్ చేయబడతారు. లాస్ట్ ఇయర్ ఒక ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఒక దావిసండు మరణిస్తారని, ఈ మంత్లోనే 62 years ఆయనకి, ఆయన సడన్గా మరణించాడు. అలాగా ప్రపంచంలో నేను పేరు చెప్పడానికి ఇష్టపడలేదు. గాడ్ రివీల్ ద నేమ్, ఇట్స్ నాట్ గుడ్ టు రివీల్. సో ఇది జరుగుతుంది. 18వ ప్రవచనం, స్పేస్లో కొన్ని అరుదైన సంఘటనలు జరుగుతాయి. నాసా వాళ్ళకి కనిపిస్తారనమాట, వాళ్ళు మనకి తెలియజేస్తారనమాట కొన్ని అరుదైన సంఘటనలు. అది పాలపుంత కావచ్చు, ఈ విషయాలు కానీ, స్టార్స్ విషయంలో కానీ, ఈ మూమెంట్స్ విషయంలో కానీ, గ్రహాల యొక్క ఈ తిరిగే సర్కిల్లో తిరుగుతాయి కదా, వాటిలో కానీ కొన్ని వింతగా కనిపిస్తాయి అన్నమాట అవి. 19, చైనా దేశంలో ప్లేగ్ అనేది మళ్ళీ వస్తుంది. అదే ఏంటి, అంటువ్యాధి అనేది వస్తుంది. దాని ద్వారా దానికి సంబంధించిన కొన్ని ప్రాంతాలు కూడా అది సోకొచ్చు. దానివల్ల కొంతమంది మరణిస్తారు. ఆఖరిగా ఏంజల్స్, దేవదూతలు ఎక్కువ సంచారం అనేది, పరలోకం నుంచి భూమి మీదకి సంచారం అనేది కూడా ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది. దేవదూతల సంచారము ఎక్కువగా ఉంటుంది. కొంతమంది మేము చూసామని చెప్తే ఆశ్చర్యపోవాల్సిన పని కూడా మనకి ఉండదేమో. కనుక ఈ ప్రవచనాలన్నీ ఈ సంవత్సరంలో జరగబోయినవి అనమాట. అందుకే ప్రవచనాలు చెప్పాను, జరగబోయేవి. కనుక ఏది ఏమైనా ఇవన్నీ మీరు వింటే ఏమర్థమవుతుందో నాకు తెలియదు, కానీ ఏదేమైనా ప్రపంచమంతా ఎండింగ్కి వెళ్తుంది. కనుక ఇంచుమించు కొన్ని సంవత్సరాలు అయితే 3/4 నష్టపోయే స్థితికి వెళ్తుంది అనమాట. అలాంటి పరిస్థితులు ఉన్నాం. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే
ఇలాంటి పరిస్థితులు జరుగుతాయని మీరెవరూ భయపడవలసిన పని లేదు. ఎందుకంటే దేవుడు మీ పట్ల ఇవన్నిటి నుంచి తప్పించి మేలు చేయు దేవుడే ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.